హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి ఇంగ్లీష్ మెథడాలజీ అండి. దీనిలో మనం 6 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి మెథడాలజీలో. ఇంగ్లీష్ మెథడాలజీలోనే మనకి మార్క్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి కదా. ఈ మెథడాలజీ క్లాస్ కనుక మీరు వింటే 6 మార్క్స్ అట్లీస్ట్ 5 మార్క్స్ అయినా మీకు కంపల్సరీ వస్తాయి, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా. ఫస్ట్ మనం మెయిన్లీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈఎస్ఎల్ అంటే అబ్రివేషన్ ఏంటి అని అడిగారు. కొన్ని సందర్భాల్లో అడిగిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఈఎస్ఎల్ అబ్రివేషన్ చూసుకుంటే ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఈఎల్టీ అనేది కూడా మనకి పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్నిక్. ఈఎల్టీ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్నిక్ అన్నమాట. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అని కనుక చూసుకున్నట్లయితే, The language word derived from the Latin word lingua. Lingua అనే లాటిన్ వర్డ్ నుంచి లాంగ్వేజ్ అనే పదం రావడం జరిగింది. మీనింగ్ ఆఫ్ లింగువా అంటే ఏంటంటే ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్. మీనింగ్ ఆఫ్ లింగువా అంటే ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్. మనం నాలుక సహాయంతో ఏదైతే పలుకుతున్నామో దాన్నే లింగువా అంటామని చెప్పడం జరిగింది. డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ చూసుకుందాం ఇప్పుడు. లాంగ్వేజ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ థింకింగ్. ఓకేనా. డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ కన్నా చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ థింకింగ్. కమ్యూనికేషన్ మీన్స్ ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి కావచ్చు, మనం ఆలోచించడానికి కావచ్చు లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ అనే దానికి అర్థం ఏంటంటే కమ్యూనికేట్ విత్ ద అదర్. ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే నాకు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కదా. సో అలా అనమాట. కమ్యూనికేషన్కి ప్లస్ థింకింగ్, ఆలోచనకి కూడా లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అన్నమాట. కొంతమంది లింగ్విస్టిక్స్ మనకి చెప్పడం జరిగింది కొన్ని విధాలుగా. ఓకేనా. ఇంకా లాంగ్వేజ్ గురించి కనుక చూసుకున్నట్లయితే కొంతమంది లింగ్విస్టిక్స్ ఏం చెప్పారంటే, లింగ్విస్టిక్స్ అంటే భాషావేత్తలు అంటాం కదా తెలుగులో, వాళ్ళన్నమాట. లాంగ్వేజ్ ఈజ్ ఏ ఆర్గానిక్. లాంగ్వేజ్ అనేది మనకి ఆర్గానిక్గా వస్తుంది, అంటే సహజసిద్ధంగా వస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ ఏ డైనమిక్. ఓకేనా. అండ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ స్టాటిక్. లాంగ్వేజెస్ అనేవి స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే, లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ vocal symbols used for the human communication. వార్ధా అనే శాస్త్రవేత్త సైంటిస్ట్ గారు ఏం చెప్పారంటే, లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ vocal symbols used for a human communication. మనుషులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడానికి ఆర్బిట్రరీ వోకల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వోకల్ సింబల్స్ మీన్స్ మన నోటి ద్వారా, గొంతు ద్వారా, వోకల్ కార్డ్ ద్వారా వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడేదే లాంగ్వేజ్ అని మనకి వార్ధా గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద క్వాలిఫైస్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది కూడా మనకి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అన్నమాట. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట. లాంగ్వేజెస్ యొక్క క్వాలిటీస్ ఏంటి అని. లాంగ్వేజెస్ యొక్క క్వాలిటీ వచ్చేసి సిస్టమ్, ఆర్బిట్రరీ, వోకల్, కమ్యూనికేషన్. దీస్ ఆల్ ఆర్ ద లాంగ్వేజ్ క్వాలిటీస్. ఫిఫ్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబవ్ అని చూస్ చేసుకోవాలి ఆన్సర్. సిస్టమ్ అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది లాంగ్వేజ్ అనేది, ఆర్బిట్రరీగా ఉంటుంది. వోకల్ అంటే గొంతు ద్వారా, వోకల్ కార్డ్స్ ద్వారా పలుకుతాము మనం. ప్లస్ కమ్యూనికేషన్ మీన్స్ టు కమ్యూనికేట్ విత్ ద అదర్ పీపుల్, విత్ ద అదర్ పర్సన్. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ యొక్క క్వాలిటీస్. సిస్టమ్ కావచ్చు, ఆర్బిట్రరీ కావచ్చు, వోకల్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు. మనకి ఈ ఫోర్లో ఒక 3 ఆప్షన్స్ ఇచ్చి, ఫోర్త్ వన్ వేరే ఆప్షన్ ఇచ్చి లాంగ్వేజ్ యొక్క క్వాలిటీ కానిది ఏది అని అడగొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ ద లాంగ్వేజ్ అని అంటే, మనకి క్వాలిటీ ఏంటో తెలిసి ఉండాలి, అప్పుడే మనం కానివేవో గుర్తుపడతాం. ఓకేనా. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ. సిస్టమ్, ఆర్బిట్రరీ, వోకల్ అండ్ కమ్యూనికేషన్. దీస్ ఆల్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్గా అడగబడిన క్వశ్చన్ అన్నమాట, చూసుకోండి.
నెక్స్ట్ ఇంకా మనకి లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఏమో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. లాంగ్వేజ్ ఈజ్ ఫర్ ద కమ్యూనికేషన్ అండ్ థింకింగ్. లాంగ్వేజ్ అనేది మనకి కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఒకళ్ళు ఇంకొకరితో కమ్యూనికేట్ అవ్వడానికి. ఇప్పుడు నేనున్నాను, నాకు లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి నేను మీతో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను, అవునా? ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ఫర్ ద కమ్యూనికేషన్ అండ్ థింకింగ్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్. ఇన్హెరిటెడ్ అంటే వారసత్వంగా. లాంగ్వేజ్ అనేది వారసత్వంగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన పర్సన్ ఉన్నాడు, వేరే పర్సన్ ఏదో తమిళ అమ్మాయిని కావచ్చు, కన్నడ అమ్మాయిని కావచ్చు, మలయాళీని కావచ్చు, మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక బేబీ పుట్టింది అనుకోండి. ఆ బేబీకి ఎవరి లాంగ్వేజ్ వస్తుందంటే వారసత్వంగా తల్లి లాంగ్వేజా, తల్లి వారసత్వంగా లాంగ్వేజ్ వస్తుందా అంటే ఆ ఇద్దరివి రాకపోవచ్చు. ఆ పాపని వేరే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ ఉన్న దగ్గర వాళ్ళు పెరిగారు, వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళని పెంచారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్, యూకే అలాంటి కంట్రీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పాపకి ఏ లాంగ్వేజ్ వస్తుందంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ లాంగ్వేజ్ వస్తుంది. సో దట్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్. వారసత్వంగా తండ్రి నుంచి వారసత్వంగా కావచ్చు, తల్లి నుంచి వారసత్వంగా కావచ్చు, లాంగ్వేజ్ అనేది రాదు. ఓకేనా? లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ అంటే వారసత్వంగా భాష అనేది రాదని అర్థం. లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్, ఎక్వైర్డ్. లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకుంటాము. ఎక్వైర్డ్ అంటే ఎక్విజిషన్ ద్వారా మనకి లాంగ్వేజ్ అనేది వస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్. లాంగ్వేజ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ టు ద లాంగ్వేజ్. ఇంతవరకు లిమిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక పదం చెప్తున్నాం అనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే అది యువర్ నేమ్ అంటే ఒక సింపుల్ వర్డ్ అన్నమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని కూడా అనొచ్చు దాన్ని. ఓకేనా? మనం ఏం చెప్తాం, జస్ట్ నా పేరు మమత, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నువ్వు అడిగినప్పుడు నేనేం చెప్తాను, మమత అని చెప్పొచ్చు, మై నేమ్ ఈజ్ మమత అని చెప్పొచ్చు, మై గుడ్ నేమ్ ఈజ్ మమత అని చెప్పొచ్చు. ఇట్లా లాంగ్వేజ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇక్కడితో లిమిట్ అనేది లేదు. యువర్ నేమ్ అని అడగొచ్చు మనం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగొచ్చు, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగొచ్చు, మే ఐ నో యువర్ నేమ్ అని అడగొచ్చు. ఓకేనా? లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్, ఎక్స్టెండ్ చేయొచ్చు, లిమిట్ అనేది లేదు. ఓకేనా? ఇదన్నమాట. లాంగ్వేజ్ ఆర్ క్రియేటివ్ అండ్ ప్రివారికేటివ్. ఓకేనా? లాంగ్వేజ్ అనేది క్రియేటివ్ అనమాట. ఏదైనా మనం క్రియేటివ్గా ఆలోచించడానికి లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ అనేది క్రియేటివ్ క్వాలిటీని కలిగి ఉంటుంది. ప్రివారికేటివ్ మీన్స్, అసలు ప్రివారికేటివ్ అనే దానికి అర్థం ఏంటంటే ఎబిలిటీ టు టెల్ ద లైస్ అన్నమాట. అబద్ధాలు చెప్పడానికి ఛాన్స్ ఉంది. లాంగ్వేజ్కి ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే అబద్ధాలు చెప్పొచ్చు. ప్రివారికేటివ్ అంటే ఎబిలిటీ టు టెల్ ద లైస్. మీనింగ్ తెలుసుకోండి ఇది కూడా. ఓకేనా? సారీ. నెక్స్ట్ వచ్చేసి సిస్టమాటిసిటీ ఆఫ్ లాంగ్వేజ్. సిస్టమాటిసిటీ ఆఫ్ లాంగ్వేజ్ అంటే కొన్ని రూల్స్ అనేవి లాంగ్వేజ్కి ఉంటాయి. సిస్టమాటిసిటీ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, దాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే టా పలుకుతాం. TION ఉంది, దాన్ని మనం ఎలా పలుకుతామంటే షన్ అని పలకాల, టెన్ అని పలకలేం కదా TIONని. ఇలా అన్నమాట. కొన్ని రూల్స్ అనేవి లాంగ్వేజ్ అనేది కొన్ని రూల్స్ని కలిగి ఉంటుంది. దాన్ని సిస్టమాటిసిటీ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రరీనెస్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట. లాంగ్వేజ్కున్న మరో క్వాలిటీ ఏంటంటే ఆర్బిట్రరీనెస్ ఆఫ్ లాంగ్వేజ్. ఆర్బిట్రరీనెస్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ప్రపోజ్ చేసింది ఎవరంటే సాసూర్ అనమాట. దిస్ ఫీచర్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై సాసూర్. లాంగ్వేజ్కి ఆర్బిట్రరీనెస్ ఉంటుంది. ఆర్బిట్రరీనెస్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ప్రపోజ్ చేసింది సాసూర్. ఓకేనా? అసలు ఆర్బిట్రరీ అంటే ఏంటి అంటే నాట్ బేస్డ్ ఆన్ రూల్స్. ఆర్బిట్రరీనెస్ అనేది రూల్స్ మీద బేస్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లనే చదవాలి, ఇది ఇట్లనే చేయాలి, గ్రామాటికల్గా ఇట్లనే పలకాలి, ఇట్లాంటి రూల్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. ఓకేనా? అసలు లాంగ్వేజ్కి ఆర్బిట్రరీనెస్ కలిగి ఉండడానికి రీజన్స్ ఏంటంటే వై లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ వై లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్రరీనెస్. ఆర్బిట్రరీనెస్ కలిగి ఉంటుంది అని లాంగ్వేజ్ని ఎందుకు పిలుస్తామంటే
సేమ్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అందుకని అంటే ఒకటే పదం ఉంటుంది త్రూ అవుట్ కంట్రీ కావచ్చు, త్రూ అవుట్ వరల్డ్ కావచ్చు, ఒకటే నేమ్తో పిలుస్తాము అని లేదు. డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ని వచ్చేసి మనం ఇంగ్లీష్లో బుక్ అంటాము, అదే తెలుగులో అయితే పుస్తకం అంటాము, హిందీలో అయితే కితాబ్ అని పిలుస్తాము. అది ఆబ్జెక్ట్ ఒక్కటే, మనకు ఓన్లీ బుక్ కాదు అది, కానీ అది ఇంగ్లీష్లో బుక్ అవుతుంది, తెలుగులో పుస్తకం అవుతుంది, హిందీలో కితాబ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ఆర్బిట్రరీనెస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే సెకండ్ రీజన్ ఆర్బిట్రరీనెస్ కలిగి ఉండడానికి, లాంగ్వేజ్ ఆర్బిట్రరీనెస్ కలిగి ఉండడానికి సెకండ్ రీజన్ ఏంటి అంటే there is no connection between the written word or the spoken sound and the object they refer to. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, దానికి దీన్ని ఈ పేరుతో పిలుస్తున్నాం అంటే దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు. మనుషులు ఉన్నాం, మనల్ని హ్యూమన్ బీయింగ్స్ అంటాము, మనకేమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఒక కుక్క ఉంది, కుక్క అని ఎందుకు పిలుస్తున్నామంటే స్పెసిఫిక్ రీజన్, ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ రీజన్? నో రీజన్ కదా. సో దాన్నే మనం ఆర్బిట్రరీనెస్ అని అంటాము. ఒక ఆబ్జెక్ట్కి ఇదే పేరుతో పిలవాలి అనేది ఏదైనా రీజన్ ఉందా? పులిని అనే ఎందుకు పిలుస్తున్నాము, సింహాన్ని సింహం అనే ఎందుకు పిలుస్తున్నాము అని అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. ఓకేనా? దాన్నే ఆర్బిట్రరీనెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఈజ్ దేర్, వై వీ కాల్ దట్ యానిమల్ నేమ్ కాల్డ్ యాజ్ ఎ డాగ్. డాగ్ని డాగ్ అని ఎందుకు పిలుస్తున్నాం? దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ దట్. అంటే అట్లా పిలవడానికి రీజన్ అనేది ఏం లేదు. ఓకేనా? దట్స్ వై వీ కాల్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఆర్బిట్రరీనెస్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్. దిస్ సిస్టమ్ కంటైన్స్ అనదర్ సిస్టమ్. లాంగ్వేజ్ అనేది మనకు ఒక సిస్టమ్, ఆ సిస్టంలో ఇంకా వేరే సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక లాంగ్వేజ్ అనుకుందాం. దానిలో వచ్చేసి మనకి ఫోనెటిక్స్ ఉంటాయి, సింటాక్స్ ఉంటుంది, మార్ఫాలజీ ఉంటుంది, సెమాంటిక్స్ ఉంటాయి, ప్రాగ్మెటిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అదర్ సిస్టమ్స్. మెయిన్ సిస్టమ్. ఓకేనా? సిస్టంలో ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఫోనెటిక్స్ కానీ, సింటాక్స్ కానీ, మార్ఫాలజీ కావచ్చు, సెమాంటిక్స్ కావచ్చు, ప్రాగ్మెటిక్స్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. లాంగ్వేజ్ అనేది సిస్టమ్స్ని కలిగి ఉన్న సిస్టమ్ అన్నమాట. వేరే సిస్టమ్స్ కూడా ఉన్నాయి కదా, అలా లాంగ్వేజ్ అనేది సిస్టమ్స్ని కలిగి ఉన్న వేరే సిస్టమ్. ఇట్ ఈస్ హైలీ ఆర్గనైజ్డ్ సిస్టమ్. లాంగ్వేజ్ అనేది హైలీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ మనం అసలు ఫొనాలజీ అంటే ఏంటో చూద్దాం. ఫొనాలజీ అంటే ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ యూజ్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్. లాంగ్వేజ్లో మనం ఏదైతే సౌండ్స్ని యూజ్ చేస్తామో అంటే లాంగ్వేజ్ పలుకుతున్నప్పుడు, ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ యూజ్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్లో ఏమేమి సౌండ్స్ యూజ్ చేస్తున్నామో దీస్ ఆర్ కాల్డ్ ఫొనాలజీ. ఓకేనా? ఫొనాలజీలో మనకి ఇంకా 2 వర్డ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకటి ఫొనెటిక్స్ మరియు ఫొనాలజీ. అసలు ఫొనెటిక్స్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, ఫొనెటిక్స్ ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకేనా? స్పీచ్ సౌండ్స్ అంటే మనం మాట్లాడే పదాల యొక్క సౌండ్స్ అన్నమాట. ఫొనెటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. నెక్స్ట్ ఫొనెటిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఫొనాలజీ అంటే ప్యాటర్న్ ఆఫ్ సౌండ్స్నే ఫొనాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మార్ఫాలజీ అనే క్యారెక్టర్ ఏంటి లాంగ్వేజ్కి సంబంధించి అనేది చూసుకుందాం. మార్ఫాలజీ వచ్చేసి హౌ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద స్మాలర్ మీనింగ్ఫుల్ యూనిట్స్. దీటినే మనం మార్ఫాలజీ అంటాం. హౌ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద స్మాలర్ మీనింగ్ఫుల్ యూనిట్స్. ఒక చిన్న మీనింగ్ఫుల్ యూనిట్స్ నుంచి వర్డ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనే దాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫ్రెండ్లీ అనే వర్డ్ ఉంది కదా. ఇన్ కేస్ వీఆర్ రీసెర్చ్ ద అన్ఫ్రెండ్లీ వర్డ్. అసలు అన్ఫ్రెండ్లీ వర్డ్ ఎలా వచ్చింది అని కనుక మనం రీసెర్చ్ చేసినట్లయితే హౌ టు ఫార్మ్ దిస్ కాల్డ్ మార్ఫాలజీ. అన్ఫ్రెండ్లీ అనే వర్డ్ ఎలా వచ్చింది అని దాని మీద రీసెర్చ్ చేస్తే మనం రీసెర్చ్ చేయడాన్నే మార్ఫాలజీ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫ్రెండ్లీ వర్డ్ మనం ఇక్కడ తీసుకున్నాం. అనేది జస్ట్ ఫ్రెండ్ అనేది మనకి మామూలు వర్డ్, మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్.
దానికేమో అన్ అనే ప్రిఫిక్స్ ఎల్వై అనే సఫిక్స్ యాడ్ అయింది. ఒక ప్రిఫిక్స్ దానికి ముందు ఒక ప్రిఫిక్స్ దాని తర్వాత ఒక సఫిక్స్ యాడ్ అయితే అది రూట్ వర్డ్ ఇక్కడ మనకి ఫ్రెండ్ అవుతుంది. రూట్ వర్డ్ అనేది ఫ్రెండ్, దాని ప్రిఫిక్స్ అన్, సఫిక్స్ ఎల్వై, ఈ 3 పదాలు కలిస్తే మనకి అన్ఫ్రెండ్లీ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా. దీని మీద మనం రీసెర్చ్ చేసినట్లయితే కనుక దీన్నే మార్ఫాలజీ అంటారు. చిన్న చిన్న వర్డ్స్ కలిసి ఒక మీనింగ్ఫుల్ వర్డ్, చిన్న వర్డ్స్ కలిసి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లేదా ఒక మీనింగ్ఫుల్ యూనిట్ అనేది ఫామ్ అయితే దాన్నే మనం మార్ఫాలజీ అంటాము. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ అండ్ ద సెంటెన్సెస్. The system of word under in the sentences. Next semantics, the system of meaning. ఆ సిస్టంలో మీనింగ్ ఏదైతే ఉందో అదే సెమాంటిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాగ్మాటిక్స్, హౌ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ టు ద అచీవ్ కమ్యూనికేషన్ గోల్స్. మనం కమ్యూనికేషన్ గోల్స్ని ఎలా అచీవ్ చేయగలుగుతాము, ఎలా అచీవ్ చేయాలి అనే దానికి యూజ్ అయ్యేదే ప్రాగ్మాటిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్కి కలిగి ఉన్న ఇంకొక క్వాలిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్. లాంగ్వేజ్కి అనేది డిస్ప్లేస్మెంట్ అనే క్వాలిటీ లాంగ్వేజ్ కలిగి ఉందంట. అదేంటో చూద్దాం. లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్. ఓకేనా. వితౌట్ ఎనీ రిలేషన్ ప్లేస్ ఆర్ స్పేస్ టైమ్ వి యూజ్డ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. మీనింగ్ అర్థమైందా మీకు? మనం ఏదైనా లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్ అంటే సమయంతో కానీ లేదంటే మనమున్న స్పేస్తో కానీ లేదంటే మనమున్న ప్లేస్లో కానీ దాంతో సంబంధం లేకుండా మాట్లాడవచ్చు. దాన్నే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాము. లాంగ్వేజ్కి డిస్ప్లేస్మెంట్ అనే క్వాలిటీ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్కి ఉన్న ఇంకొక క్వాలిటీ వచ్చేసి కల్చరల్ ట్రాన్స్మిషన్ అనే క్వాలిటీ అన్నమాట. కల్చరల్ ట్రాన్స్మిషన్ అంటే లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ స్ప్రెడ్స్ కల్చర్. లాంగ్వేజ్ అనేది కల్చర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళినాం, వేరే కంట్రీకి వెళ్ళినాం, లేదంటే వేరే కంట్రీ వాళ్ళే మన కంట్రీకి వచ్చినారు, ఫారిన్ కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చారు. మన లాంగ్వేజ్ నేర్చుకొని మన కల్చర్ని కూడా వాళ్ళు ఫాలో అవుతారు. ఓకేనా. మన లాంగ్వేజ్ నేర్చుకోవడంతో పాటు మన కల్చర్ని కూడా ఫాలో అయితే దాన్నే కల్చరల్ ట్రాన్స్మిషన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తా మీకు. ఏ పర్సన్ హూ హ్యాస్ లెర్న్డ్ లాంగ్వేజ్ ఈస్ ఆఫెన్ యూజింగ్ వర్డ్స్ లైక్ హెలో, ఎక్స్క్యూజ్ మీ, సారీ, థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ క్వాలిటీ ఆఫ్ దిస్ సెంటెన్స్? ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ లాంగ్వేజ్ నేర్చుకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఎలా మాట్లాడుతున్నారంటే హెలో, ఎక్స్క్యూజ్ మీ, సారీ, థ్యాంక్ యూ అంటే లాంగ్వేజ్ని వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఆల్రెడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, దాన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు, మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇలా చేస్తున్నట్లయితే ఆ లాంగ్వేజ్కి ఉన్న క్వాలిటీ ఏంటి, ఈ సెంటెన్స్కి ఉన్న క్వాలిటీ ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసి లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ రెడెండెన్సీ అని ఇచ్చారు. రెడెండెన్సీ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ నీడ్ వీ యూజ్డ్ సమ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ రెడెండెన్సీ. ఓకేనా. ఒక రీజన్ అనేది లేకుండా, రీజన్ మీన్స్ అవసరం లేకుండా, వితౌట్ నీడ్ అవసరం లేకుండా కొన్ని వర్డ్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాం. వాటినే లాంగ్వేజ్ ఎగ్జిబిట్ రిడెండెన్సీ అంటారు. లాంగ్వేజ్లో ఈ ప్రాబ్లం కూడా మనకి ఉందన్నమాట, రిడెండెన్సీ అనే ప్రాబ్లం. బికాస్ అవసరం లేకుండా, నీడ్ లేకుండా కొన్ని పదాలు అనేవి రిపీట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే రిపీట్ అగైన్ అని ఉంది. రిపీట్ అగైన్ అని మనం అడుగుతాం కదా, ఎవరైనా ఏదైనా చెప్తుంటే మనకు సరిగా అర్థం కాకపోతే కెన్ యూ ప్లీజ్ రిపీట్ అగైన్ అంటాం. అంటే రిపీట్ అన్నా అగైన్ అన్నా రెండు ఒకటే, కానీ ఆ రెండు పదాలను కలిసి వాడదాం. అక్కడ రిపీట్ అంటే సరిపోతుంది, కానీ మనం అగైన్ అనేది కూడా దానికి యాడ్ చేస్తున్నాం. సో దాన్నే రిడెండెన్సీ అంటారు. వితౌట్ ఎనీ నీడ్ కొన్ని పదాలు కనుక మనం మాట్లాడితే దానినే రిడెండెన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి
డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్, లాంగ్వేజ్కి కలిగి ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. సౌండ్స్ ఆర్ మేడ్ ఇన్ టు వర్డ్స్. ఓకేనా, అంటే ఒక్కొక్క పదం కలిసి ఒక్కొక్క అక్షరం కలిసి పదాలుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ప్లస్ ఈ, ఇది ఏమైంది, ఈ రెండు అక్షరాలు కదా, లెటర్స్ లేదా సౌండ్స్ అనొచ్చు. ఇది ఈ రెండు కలిసి సౌండ్స్ కలిసి పదం అయిపోయింది, వూయి అయిపోయింది. డబ్ల్యూ ప్లస్ ఈ అంటే వూయి అయిపోయింది మనం. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ ఆర్ మేడ్ ఇన్ టు సెంటెన్సెస్. ఇక్కడ ఏర్పడిన పదం ఏదైతే ఉందో ఆ పదాలు కలిసి సెంటెన్స్ ఫామ్ అవుతుంది. వీ ప్లస్ ప్లే, వీ ప్లే, మేము ఆడుతాము. ఓకేనా, దీన్నే లాంగ్వేజ్ డ్యూయాలిటీ అంటారు, డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ ఆర్ డైనమిక్స్. అంటే లాంగ్వేజ్ ఆర్ నాట్ స్టాటిక్, లాంగ్వేజ్ ఈజ్ చేంజ్. లాంగ్వేజ్ అనేది మనకి స్టాటిక్గా ఉండదు, లాంగ్వేజ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, స్టాటిక్నెస్ అనేది లాంగ్వేజ్కి ఉండదు, లాంగ్వేజ్ ఈజ్ ఏ చేంజ్. మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఆర్ వోకల్. ఫస్ట్లీ లాంగ్వేజ్ అనేది ఫస్ట్లీ వోకల్, అంటే మన గొంతులో నుంచో వచ్చేది, మనం మాట్లాడేది ఏదైతే ఉందో అదే ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. ఫస్ట్ మనం లాంగ్వేజ్ అనేది మాట్లాడతాం, స్కూల్కి వెళ్ళి నేర్చుకొని తర్వాత మాట్లాడడం కదా. ఎప్పుడైతే మాటలు మనకి వస్తాయో 9 monthsలో 10 monthsలో అట్లా ఒక్కో పదం ఒక్కొక్క అక్షరం అట్లా చెప్పడం, 1 year తర్వాత కొంచెం 2 letter వర్డ్స్ అట్లా చెప్పడం మనం స్టార్ట్ చేస్తాం కదా, దాన్ని లాంగ్వేజ్ ఆర్ వోకల్ ఫస్ట్లీ అని అంటారు. ఓకేనా, లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రైమరీలీ డాష్ అని అడిగితే స్పీచ్ అని చెప్పాలి. ప్రైమరీలీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే స్పీచ్ అంట. ఇక్కడ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్తాను మీకు. వాట్ ఆర్ ద కామన్ వర్డ్స్ ఫౌండ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్? డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్లో మనకి కామన్గా ఉండే వర్డ్స్, కామన్గా ఫౌండ్ అయ్యే వర్డ్స్ ఏంటని అడగడం జరిగింది. సిస్టమ్, ఆర్బిట్రరీ, ఓకల్, కమ్యూనికేషన్. దీస్ 4 words ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట. ఏంటది? సిస్టమ్, ఆర్బిట్రరీ, ఓకల్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ద సైన్స్ విచ్ స్టడీ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. స్పీచ్ సౌండ్స్ మీద స్టడీ చేసేది ఏంటి అని అడిగారు, ఫొనాలజీ. ఓకేనా, ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటే ఫొనాలజీ, ఓన్లీ స్పీచ్ సౌండ్స్ అంటే ఫొనెటిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద సేమ్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఇన్ టు డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకుందాం. మనం ఏంటి తెలుగు స్టేట్స్లో దీన్ని చెట్టు అంటాము, కొన్ని హిందీలో వేరే లాంగ్వేజ్లో పేడ్ అంటారు, నెక్స్ట్ ఇంగ్లీష్లో అయితే ట్రీ అంటారు. ఓకేనా, ఇట్లాంటి ఒకటే దానికి వేరు మనం వాటర్ తెలుగులో నీళ్ళు అంటాము, హిందీలో పానీ అంటారు, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. ఇట్లా అంటే నీరు ఒకటే కానీ వేరు దగ్గర వేరు నేమ్స్ అన్నమాట. దాన్నే ఆర్బిట్రరీనెస్ ఆఫ్ లాంగ్వేజ్ అంటామని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. మనకు అదే దాని మీద క్వశ్చన్ అడిగారు. ద సేమ్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఇన్ ద డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఆర్బిట్రరీ. ఫర్ ఎగ్జాంపుల్ బుక్నే తీసుకున్నాం ఇందాకలా, ఇంగ్లీష్లో బుక్కు, తెలుగులో వచ్చేసి పుస్తకం, హిందీలో వచ్చేసి కితాబ్. అదే చెట్టుని కనుక తీసుకున్నట్లయితే మనం తెలుగులో వచ్చేసి చెట్టు అంటాము, హిందీలో పేడ్ అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి ట్రీ అంటాము. ఓకేనా, అదే వాటర్ తీసుకుంటే తెలుగులో వచ్చేసి నీరు అంటారు, హిందీలో పానీ అంటాము, ఇంగ్లీష్లో వాటర్ అంటాం. ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ నేమ్స్ కలిగి ఉంటే దాన్ని ఆర్బిట్రరీనెస్ అని అంటాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ బియాండ్ ద లిమిట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ ఈజ్ కాల్డ్. బియాండ్ ద లిమిట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అంటే డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఆ క్వాలిటీని మనం ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్కి డిస్ప్లేస్మెంట్ అనే క్వాలిటీ కూడా ఉంది. లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ బియాండ్ ద లిమిట్ అండ్ టైమ్ అండ్ స్పేస్ అన్నమాట. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ వోకల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? లాంగ్వేజ్ అనేది వోకల్. ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటని అడిగారు. దిస్ మీన్స్
లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పీచ్. లాంగ్వేజ్ ఈజ్ ఓకల్ అంటే మనం మాట్లాడే ఫస్ట్లీ ఓకల్. ఓకేనా, అంటే లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రైమరీలీ స్పీచ్. లాంగ్వేజ్ అనేది మనకి మాట్లాడడం ఫస్ట్ లాంగ్వేజ్ యొక్క క్వాలిటీ ఏంటంటే మాట్లాడడం. ఆ తర్వాతనే గ్రామర్ నేర్చుకోవడం కావచ్చు, ఆ తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. కానీ ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఈజ్ వోకల్, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పీచ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. లాంగ్వేజ్ ఎగ్జిబిట్ ప్రివారికేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రివారికేషన్? ప్రివారికేషన్ అంటే మీకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాను కదా ఇంతకుముందే. ఎబిలిటీ టు టెల్ ద లైస్, అబద్ధాలు చెప్పే సామర్థ్యం కలిగి ఉంటుంది లాంగ్వేజ్కి. ఏదైతే భాష ఉందో ఆ భాషకి అబద్ధాలు చెప్పే సామర్థ్యం ఉంటుంది. ఎబిలిటీ టు టెల్ ద లైస్ మీన్స్ ప్రివారికేషన్ మీనింగ్ ఏంటంటే ఎబిలిటీ టు టెల్ ద లైస్, అబద్ధాలు చెప్పే సామర్థ్యం ఉండడాన్ని ప్రివారికేషన్ అంటారు. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ లాంగ్వేజ్ చూసుకుందాం మనం. ఇంగ్లీష్ ఈజ్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 1963. ఓకేనా, పార్లమెంట్ యాక్ట్ 1963 ప్రకారం ఇంగ్లీష్ ఈజ్ ఏ గివెన్ స్టేటస్ ఆఫ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఏది అంటే ఇంగ్లీష్ అన్నమాట. దేని ప్రకారం? యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 1963. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఏం చెప్పింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బుక్స్ మనకి ఇంగ్లీష్లోనే దొరుకుతాయి, ఇంగ్లీష్ మీడియంలోనే దొరుకుతాయి. లేదంటే ఇంగ్లీష్లో అనువాదం చేయబడిన ట్రాన్స్లేట్ చేయబడిన బుక్స్ దొరుకుతాయి తప్పిస్తే మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్ బుక్సే ఉంటాయన్నమాట. సో అందుకే కొఠారి కమిషన్ ఏమన్నారంటే అకార్డింగ్ టు ద కొఠారి కమిషన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో కాల్డ్ లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, ప్రీవియస్గా అడగబడిన క్వశ్చన్. లింక్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో వేరే కంట్రీకి వెళ్ళిపోయినాము, మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్ నుంచి వేరే కంట్రీకి యూఎస్ యూకే అట్లా వెళ్ళిపోయినాం అనుకోండి. అక్కడ మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాం. మనకి వాళ్ళకి లింక్ లాంగ్వేజ్ ఏంటి అంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకేనా, మన వరల్డ్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్ని అందుకే మనం లింకింగ్ లాంగ్వేజ్ అంటాము, లింగ్వా ఫ్రాంకా అని అంటారు లింక్ లాంగ్వేజ్ అంటే. ఓకేనా, ఇంగ్లీష్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ వల్ల మనకి ఎంత సోర్స్ ఉంటుంది, వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వైవ్ అవ్వచ్చు. అకార్డింగ్ టు ద ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది అంటే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు ద ఎన్సిఎఫ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇంగ్లీష్ యొక్క స్టేటస్ ఏంటి ఇండియాలో అంటే ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందంటే గ్లోబల్ లాంగ్వేజ్ అని చెప్పింది. ఎన్సిఎఫ్ 2005 అకార్డింగ్ టు ద ఎన్సిఎఫ్ 2005 ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ఓకేనా, నెక్స్ట్ కొన్ని కమిటీస్ ఉన్నాయి, ఆ కమిటీస్ ఏమేమి చెప్పాయో చూద్దాం లాంగ్వేజ్ గురించి. ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ లిటరేచర్, ఆర్ట్, humanistic, scientific and technical. If under sentimental urges we give up English, we would cut ourselves off from the living stream of ever growing knowledge. Okay na, English is a language which is rich in literature anta, art anta, humanistic anta, scientific and technical anta. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో బాగా ఉన్నాయి. ఇఫ్ అండర్ సెంటిమెంటల్ అర్జెస్ మనం ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే బాగుపడతాము. ఒకవేళ మనం ఏదైనా సెంటిమెంట్తో వాళ్ళ లాంగ్వేజ్ నేను నేర్చుకోవడం ఏంటి, నాకేం అవసరం, మన మాతృభాష మనకుంది కదా అని నువ్వు అనుకుంటే కనుక నీకు అంటే గ్రో అవ్వడానికి సోర్సెస్ అనేవి ఉండవు, నాలెడ్జ్ పెంచుకోవడానికి సోర్స్ అనేది ఉండదు. కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే అని ఎవరు చెప్పారంటే రాధాకృష్ణ కమిషన్ 1948 చెప్పడం జరిగింది. నెక్స్ట్ సి రాజగోపాలాచారి గారు ఏం చెప్పడం జరిగిందంటే ఇంగ్లీష్ గురించి
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియా. ఇంగ్లీష్ అనేది చాలా పెద్ద గొప్ప గిఫ్ట్. మన సరస్వతీదేవి, చదువుల తల్లి సరస్వతీదేవి గారు మన ఇండియాకి ఇవ్వబడ్డ గొప్ప గిఫ్ట్ ఇంగ్లీష్ అనేది సి రాజగోపాలాచారి గారు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియా. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 343 ప్రకారం ఏం జరిగిందంటే, ఆర్టికల్ 343 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ద అఫీషియల్ పర్పస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years. మనకి కాన్స్టిట్యూషన్ అప్లై అయిన తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమలు చేయబడ్డ తర్వాత, రాజ్యాంగం ఎప్పుడైతే అమలు చేయబడిందో అప్పటి నుంచి కూడా ఒక 15 years వరకు ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా వాడుకోవచ్చు అనేది చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా. నెహ్రూ గారు ఏం చెప్పారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అంటే, ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్. ప్రపంచానికి ఒక కొత్త మోడర్న్ వరల్డ్ అంట ఇంగ్లీష్ అనేది, కొత్త కిటికీ లాగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లెర్నింగ్ మరియు ఎక్విజిషన్ గురించి ఇవ్వడం జరిగింది. అసలు లెర్నింగ్ అంటే ఏంటి, ఎక్విజిషన్ అంటే ఏంటి? లెర్నింగ్ అంటే మనం నేర్చుకునేది, ఎక్విజిషన్ అంటే న్యాచురల్గా వచ్చేది, నేర్చుకోకుండా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మన మాతృభాష ఉంది, మనం అది నేర్చుకోము కదా, మనకు అది యాక్విజిషన్ అన్నట్టు. మనం ఏదైనా లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, మనకు తెలుగు తప్ప వేరేది రాదు, తెలుగు మన మాతృభాష కాబట్టి మనకి యాక్విజిషన్గా వస్తుంది, న్యాచురల్గా వచ్చేస్తుంది. అదే మనం ఇంగ్లీష్ని నేర్చుకోవాలంటే అది ఆర్టిఫిషియల్ అన్నట్లే కదా, అదనమాట. లెర్నింగ్ అంటే కావాలని నేర్చుకోవడం కాబట్టి ఇది ఆర్టిఫిషియల్. యాక్విజిషన్ అంటే న్యాచురల్గా వచ్చేస్తుంది. మన తెలుగు ఉంది, మనం కావాలని గ్రామర్ నేర్చుకొని తర్వాత మాట్లాడడం, ఆ వర్డ్ ఇట్లా మీనింగ్ అట్లా అదే అని ఏం చెయ్యం కదా, న్యాచురల్గా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్ ఈజ్ ఏ టెక్నికల్. ఇది అనేది మనం టెక్నికల్గా నేర్చుకోవాలి, యాక్విజిషన్ అనేది పర్సనల్. నెక్స్ట్ ప్రియారిటీ అండ్ రిటన్ లాంగ్వేజ్. లెర్నింగ్లో నేర్చుకోవడంలో మనం ఏం నేర్చుకుంటాం, ఫస్ట్ మనం రాసుకుంటాం, ఈరోజు ఇది నేర్చుకున్నాం, గ్రామర్ నేర్చుకున్నాము, ఇలా మాట్లాడాలి, ఇన్ని పదాలు నేను మాట్లాడుతున్నా అనేది మనం రిటర్న్గా రాస్తాం. అదే మనకి యాక్విజిషన్ అంటే మన సొంతంగా వస్తుంది కదా న్యాచురల్గా. ప్రియారిటీ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్. మనం ఎట్లా మాట్లాడాలి ఏంటి ఇది మాట్లాడుతూనే ఉంటాం, కానీ మనం ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా రాసుకోవాలి, గ్రామర్ రాసుకోవడం ఇవన్నీ చూడం కదా. సో ప్రియారిటీ ఆన్ స్పోకెన్, మనం మాట్లాడడం మీదే మన దృష్టి అంతా ఉంటుంది, రాసుకోవడం ఇవి ఏముండదు. ఇది వచ్చేసి మనకి థియరీ అనమాట. లాంగ్వేజ్ ఎనాలిసిస్ చేస్తాము, ఏం నేర్చుకున్నాము ఏంటనేది. ఇది వచ్చేసి ప్రాక్టీస్. లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రాక్టీస్, మాట్లాడుతూనే ఉంటాం, అది ప్రాక్టికల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ అనమాట ఇది. ఓకేనా. మీనింగ్ఫుల్ కన్స్ట్రక్షన్. లెర్నింగ్ అనేది మనకి డిడక్టివ్ ప్రాసెస్ అంటే మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఇంగ్లీషే ఉంది, అది నేర్చుకుంటుంటే 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల, 30 రోజులు ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల, ఇవన్నీ బుక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ గ్రామరు, చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటాయి, పాస్ట్ టెన్స్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్లు అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ వర్డ్ మాట్లాడాలి, గో, వెంట్, గోని, ఈ 3 పదాలు ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. రూల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మనం మాట్లాడతాం, ఆ తర్వాతకి ఎగ్జాంపుల్స్కి వస్తాము. దీన్నే డిడక్టివ్ ప్రాసెస్ అంటారు. యాక్విజిషన్ వచ్చేసి మనకి ఇండక్టివ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం పుట్టుకతోనే గ్రామర్ రూల్స్ అన్నీ చేసుకొని మాట్లాడాం కదా, మన మాతృభాష ఉంది, సందులు సమాసాలు కానీ లేదంటే వ్యాకరణాంశాలు ఇవన్నీ నేర్చుకొని అయితే మనం మాట్లాడాం కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్స్, తర్వాతనే రూల్స్. పెద్ద పెరిగినాక స్కూల్కి వచ్చినాక అవసరం అవుతాయి కాబట్టి మార్క్స్ కోసం రూల్స్ నేర్చుకుంటాం. మామూలుగా అయితే మనం డైరెక్ట్ మాట్లాడతాం అన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి కాన్షియస్ ప్రాసెస్. ఎందుకంటే కావాలని మనం వెళ్ళి డబ్బులు పెట్టి నేర్చుకోవడం, ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి కాన్షియస్. ఇది మనకి సబ్ కాన్షియస్. యాక్విజిషన్ అనేది న్యాచురల్గా సబ్ కాన్షియస్గా మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ సెట్ సిలబస్ అనేది ముందుగానే మనం సెట్ చేసుకుంటాము. ఓకేనా. ఎవాల్వింగ్ లెర్నింగ్ సిలబస్ విత్ లెంత్, కంటెంట్, యాక్టివిటీస్ అండ్ స్కోర్ ఫర్ ద ఇంప్రవైజేషన్.
స్కోర్ ఫర్ ద ఇంప్రవైజేషన్. ఇంప్రవైజ్ చేసుకోవాలని చూస్తాం తప్ప మనం మాట్లాడేది యాక్టివిటీస్ ద్వారా ఇట్లా జరుగుతుందే కానీ ముందుగా ప్రీసెట్గా ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని సిలబస్ ఇవన్నీ ఉండవు కదా. యాక్విజిషన్లో న్యాచురల్గా వచ్చేస్తుంది మనకు అంతే. ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్స్ విత్ ద యూజ్ ఆఫ్ L1. మనం అంటే లాంగ్వేజ్ 1 మనకి లాంగ్వేజ్ 1 ఏది ఉంటుందంటే మన మాతృభాష ఉంటుంది. మన మాతృభాష ఏదైతే ఉందో మాతృభాష ద్వారా లాంగ్వేజ్ని ట్రాన్స్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఇప్పుడు మీకు మెథడాలజీ చెప్తున్నాను. మెథడాలజీ చెప్తుంటే అన్ని వాటికి ఫస్ట్ మనకి ఆర్బిట్రరీనెస్ అని ఉంది, దానికి మీనింగ్ ఏంటి అని చెప్పాను. తర్వాత ప్రివారికేషన్ అని ఉంది, ఆ ప్రివారికేషన్కి వర్డ్ మీనింగ్ ఏంటని తెలుగులో చెప్పాను. అంటే అబద్ధాలు చెప్పే సామర్థ్యం ప్రివారికేషన్ అనే దానికి మీనింగ్ అనేసి. అట్లా మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్వేజ్ 1 అంటే లాంగ్వేజ్ 1ని మన మాతృభాష అంటాం కదా, మాతృభాషలో ట్రాన్స్లేట్ చేసి నేర్చుకుంటాము. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నో ట్రాన్స్లేషన్, నో లాంగ్వేజ్ 1. ట్రాన్స్లేషన్ అనేది లేదు, ఎందుకంటే మనం మాట్లాడేదే మాతృభాష న్యాచురల్గా వచ్చేస్తుంది కదా, సో దానికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఇదంటే లెర్నింగ్ కాబట్టి ట్రాన్స్లేషన్ చేసుకోవాలి లాంగ్వేజ్ 1లో. మనకి ఇంగ్లీష్ వచ్చేసి లాంగ్వేజ్ 2 అన్నమాట. ఓకేనా. సర్టిఫికేట్లో లాంగ్వేజ్ 3 ఉంటుంది కదా, మనకి ఎక్కడైనా లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటని అడిగితే ఇంగ్లీష్ అని పెట్టొద్దు, లాంగ్వేజ్ 2నే మనకి ఇంగ్లీష్. మామూలుగా సర్టిఫికేట్లో లాంగ్వేజ్ 3 అని ఉంటుంది అంతే, కాకపోతే లాంగ్వేజ్ 2 అనేది మనకి ఇంగ్లీష్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే యాక్టివిటీస్ అబౌట్ ద లాంగ్వేజ్. యాక్టివిటీస్ అబౌట్ ద లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ గురించి యాక్టివిటీస్ అయితే చేసుకుంటాము, ఎందుకంటే లాంగ్వేజ్ మనకి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనకి తెలియాలి కదా, సో దట్ అలా అన్నమాట. నెక్స్ట్ అదే యాక్విజిషన్లో అయితే యాక్టివిటీస్ ఇన్ రియల్ లైఫ్, మనం రియల్ లైఫ్లోనే మాట్లాడుకుంటాము, సో యాక్టివిటీస్ ఇన్ రియల్ లైఫ్లో చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వెర్బ్ ఉండాలి, వెర్బ్ V2 ఉండాలా, V3 ఉండాలా, V4 ఉండాలా, ఆబ్జెక్ట్లో ఏముండాలి, సబ్జెక్ట్లో ఏముండాలి, ఇట్లా మనం స్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తాం, ఎందుకంటే మనం నేర్చుకునే దాంట్లో స్ట్రక్చర్ అంతా కావాలి కాబట్టి. ఓకేనా. అదే మనకి యాక్విజిషన్లో చూసుకున్నట్లయితే ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్. మనం మాట్లాడతాం కదా, ఇద్దరితో మాట్లాడతాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం ఏ చూసుకుంటాం, కానీ నేను ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడానా, ఆబ్జెక్ట్ మాట్లాడానా, గ్రామటికల్ మిస్టేక్ ఏమైనా చేశానా, ఇవన్నీ చూస్తాం కదా, ఎందుకంటే మనం యాక్విజిషన్ న్యాచురల్గా వచ్చేస్తుంది, అది మన మదర్ లాంగ్వేజ్ కాబట్టి. ఓకేనా. లెర్నింగ్ ప్రొడ్యూసెస్ నాలెడ్జ్ ప్రొడ్యూస్ అవుతుంది నేర్చుకోవడం ద్వారా. ఓకేనా. లాంగ్వేజ్ యాక్విజిషన్ ద్వారా లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ మనకి లెర్నింగ్ మరియు యాక్విజిషన్కి ఉన్న డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, నోయింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ గురించి తెలుసుకోవడం ఏంటి అంటే లెర్నింగ్. నోయింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ ఈజ్ లెర్నింగ్. నోయింగ్ ద లాంగ్వేజ్ తెలుసుకోవడం అంటే యాక్విజిషన్. మీన్స్ మనకి మాతృభాష ఉంది, దాని గురించి మనం లాంగ్వేజ్ని తెలుసుకుంటామంటే మనం మాట్లాడతాం, కమ్యూనికేట్ అవుతాము, ఇవన్నీ జరుగుతాయి కదా, సో దాన్ని యాక్విజిషన్ అంటాము. అబౌట్ ద లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ గురించి తెలుసుకోవడం. ఇప్పుడు హిందీ ఉంది, హిందీ గురించి తెలుసుకుంటాం, మాట్లాడదామని ట్రై చేస్తాం. ఇంగ్లీష్ ఉంది, దాని గురించి తెలుసుకుంటాం, సో అది వచ్చేసి మనకి లెర్నింగ్ అవుతుంది. ఓకేనా. ద స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్. మనకి లాంగ్వేజ్ అనేది మన భాష అనేది ఏ స్టేజెస్లో ఎంతెంత పలకగలం ఏంటి అనేది చూద్దాం. అంటే ఏ స్టేజ్లో ఎన్నెన్ని మంత్స్ ఇట్లా ఇవన్నీ. గర్గ్లింగ్ స్టేజ్ వచ్చేసి 0 to 6 months అన్నమాట. నెక్స్ట్ బ్యాబ్లింగ్ స్టేజ్లో వచ్చేసి అస్పష్టత పదాలు ఉచ్చరిస్తారు. 7 to 10 monthsని బ్యాబ్లింగ్ స్టేజ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ వర్డ్ స్టేజ్ ఆర్ హోలోప్రాస్టిక్ స్టేజ్. 11 to 18 monthsనే సింగిల్ వర్డ్ స్టేజ్ అంటారు, ఓన్లీ ఒక్కొక్క పదాలు అట్లా పలకగలుగుతారు వాళ్ళు. నెక్స్ట్ టూ వర్డ్స్ స్టేజ్ వచ్చేసి 19 to 24 months అన్నమాట. లిస్పింగ్ స్టేజ్ వచ్చేసి 24 to 36 months. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ వచ్చేసి 36 to 60 months. అప్రాక్సిమేట్లీ 5 years అనుకోండి. ఓకేనా. పూర్తిగా స్పష్టంగా మాట్లాడగలిగే వయసు, సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలిగే వయసు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 years.
ఓకేనా, లేదా 30 to 60 months అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ని ఇండియాలో టీచ్ చేయడానికి ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. యాజ్ పర్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం డెవలప్ ద రీడింగ్ స్కిల్ డెవలప్ చేయడానికి, ప్రమోట్ ద మల్టీలింగ్వలిజం అంటే ఎక్కువ లాంగ్వేజెస్ని నేర్చుకోవడానికి. మల్టీలింగ్వలిజం మీన్స్ యూజ్డ్ యాజ్ రిసోర్స్ అండ్ ఎసెట్ అన్నమాట. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 గోల్స్ ఏంటి? టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్లో ఎన్సిఎఫ్ 2005 యొక్క గోల్స్ ఏంటని బిగ్స్ కానీ చూసుకున్నట్లయితే బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. ఓకేనా, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. బిగ్స్ అబ్రివేషన్ చూసుకోండి, బేసిక్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాల్ప్, కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. ఈ అబ్రివేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. క్యాల్ప్ అనే దానికి ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్ని మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. ఓకేనా, క్యాల్ప్ అనేది ఒక సబ్జెక్ట్ని ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే దాన్ని క్యాల్ప్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ ఆర్ ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్? టు మేక్ ద స్టూడెంట్స్ ప్రొఫిషియన్సీ ఇన్ LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటన్నిటికి LSWRని ప్రొఫిషియన్సీగా చేయడమే లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఆర్ ప్రైమరీ ఎయిమ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ మనం స్కూల్ లెవెల్లో వచ్చేసి టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్లో అకాడమిక్ స్టాండర్డ్స్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఆర్ స్పీకింగ్. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకి ఒక వ్యాసం లాగా ఇస్తారు కదా, ఎస్సే లాగా, దాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు. ఓకేనా. ఫ్లూయెన్సీ అండ్ ఎంజాయ్మెంట్ రీడింగ్ అండ్ అనలిటికల్ రీడింగ్. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసి గ్రామటికల్ అవేర్నెస్, గ్రామర్ మీద అవేర్నెస్ అనేది ఉండాలి. ఇది కూడా అకాడమిక్ స్టాండర్డ్స్లో భాగమే అన్నమాట. గ్రామటికల్ అవేర్నెస్ అంటే గ్రామర్ మీద అవేర్నెస్ అనేది కంపల్సరీ ఉండాలి. గ్రామర్ అంటే మనం V1 V2 V3 ఇవన్నీ ఉంటాయి కదా, వెర్బ్ ఫార్మ్స్ కానీ లేదంటే హెల్పింగ్ వెర్బ్స్ కానీ, మళ్ళీ వచ్చేసి మనకి టెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ అన్నమాట. వీటన్నిటి మీద అవేర్నెస్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ, అట్లీస్ట్ 300 to 400 వర్డ్స్ లెర్న్డ్ బై ద స్టూడెంట్ ఇన్ ఏ 1 అకాడమిక్ ఇయర్. ఒక అకాడమిక్ ఇయర్లో అంటే ఒక 5th క్లాస్ చదువుతున్నాడు ఒక స్టూడెంట్, ఆ 5th క్లాస్ అయిపోయే లోపల 300 to 400 వర్డ్స్ అనేవి నేర్చుకోవాలి స్టూడెంట్. దీన్ని వొకాబులరీ అని అంటారు. నెక్స్ట్ 2000 to 3000 వర్డ్స్ అనేది ఒక పిల్లవాడు నేర్చుకోవాలి హై స్కూల్ కంప్లీట్ అయ్యే లోపల. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయే లోపల 2,000 to 3,000 పదాలు అనేవి నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అనమాట. హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్, క్యాపిటల్ లెటర్స్, పంక్చువేషన్ మార్క్స్. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి? నీట్గా రౌండ్గా ఉండాలి. అనవసరమైన చోట ఇట్లా కొంతమంది ఇట్లా రాస్తూ ఉంటారు. ఓకేనా, వీళ్ళు ఇట్లా పోనిస్తారు. ఇట్లాంటివన్నీ కాకుండా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. స్పెల్లింగ్స్ అన్నీ తెలిసి ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఇట్లా ఉందనుకోండి, కొంతమంది ఎట్లా రాస్తారు, ఇట్లా రాస్తారు, ఐఎన్ క్యాపిటల్ పెట్టి మిగతా స్మాల్ పెడతారు. అట్లా కాకుండా మనకి ఎక్కడెక్కడ క్యాపిటల్ వాడాలి, ఎక్కడెక్కడ స్మాల్ వాడాలి అనేది తెలిసి ఉండాలి. క్యాపిటల్ వర్డ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి మెయిన్గా. పంక్చువేషన్ మార్క్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి, లేదంటే ఇట్లా ఉంటాయి. పంక్చువేషన్ మార్క్స్ కూడా ఎట్లా వాడాలి అనేది
కంపల్సరీ తెలిసి ఉండాలి. దాన్ని కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ లేదా మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అంటారు. హౌ టు యూజ్ దీస్ 4 వీఆర్ కాల్డ్ ఇట్ ఈస్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఇట్లాంటివన్నీ హ్యాండ్ రైటింగ్ గురించి, స్పెల్లింగ్ గురించి కానీ, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వాడాలి గురించి కానీ, పంక్చువేషన్ మార్క్స్ వాడడం గురించి కానీ, వీటన్నిటిని తెలుసుకోవడాన్నే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ లేదా మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. నెక్స్ట్ ఓకేనా. చిల్డ్రన్ కన్స్ట్రక్షన్ టు ద ఎబిలిటీ టు ద డిఫరెంట్ డిస్కోర్సెస్లో మనకి 2 ఉన్నాయి. చిల్డ్రన్ అనేవాడు డిఫరెంట్ డిస్కోర్సెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎబిలిటీ కలిగి ఉండాలి. అవేంటంటే రిటన్ డిస్కోర్సెస్, ఓరల్ డిస్కోర్సెస్. రిటన్ డిస్కోర్సెస్ వచ్చేసి లెటర్ రైటింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, ఏదైనా ఒక రిపోర్ట్ని రాయడం కావచ్చు, లేదంటే బయోగ్రఫీ రాయడం కావచ్చు, ఆటోగ్రఫీ రాయడం కావచ్చు. వీటన్నిటిని ఏదైనా రాయడం వచ్చేసి రిటన్ డిస్కోర్సెస్ కిందకి చెందుతుంది. నెక్స్ట్ ఓరల్ డిస్కోర్సెస్, కన్వర్సేషన్ కావచ్చు, స్పీచ్ మరియు కంపేరింగ్ ఆర్ యాంకరింగ్ అంటారు దాన్నే, లేదంటే స్లోగన్స్ కావచ్చు. ఇవన్నీ ఓరల్గా మనం చేస్తాం కదా. కన్వర్సేషన్ అంటే మాట్లాడతాం, ఇద్దరు పర్సన్స్కి మధ్య కన్వర్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్పీచ్ అన్నా మాట్లాడమే, కంపేరింగ్ అన్నా యాంకరింగ్ చేయడం తెలుసు కదా. తర్వాత స్లోగన్స్ కూడా మనం ఓరల్గా చెప్తాం. ఇవన్నిటిని కూడా ఓరల్ డిస్కోర్సెస్ అంటాము. లెటర్ రైటింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, బయోగ్రఫీ, ఆటోగ్రఫీ, ఇవన్నీ రాసే వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి రిటన్ డిస్కోర్సెస్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్ అన్నమాట. లాంగ్వేజ్లో వచ్చేసి 2 స్కిల్స్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్ స్కిల్, రెండోది వచ్చేసి మనకి ప్యాసివ్ స్కిల్. యాక్టివ్ స్కిల్ అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నాము, రాస్తున్నాము, మన ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతున్నాము, దాన్ని యాక్టివ్ స్కిల్ అంటాం. మనం యాక్టివ్గా ఉండాలి అవి జరిగేటప్పుడు. సో యాక్టివ్ స్కిల్. స్పీకింగ్, మనం వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మనం యాక్టివ్గా ఉన్నట్లే కదా. మనం రాస్తున్నామంటే మన పెన్ చెయ్యి యాక్టివ్గా ఉన్నట్లే కదా. సో దాన్నే మనం యాక్టివ్ స్కిల్స్ అంటాం. స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద యాక్టివ్ స్కిల్స్. దీస్ ఆర్ ప్రొడక్టివ్. యాక్టివ్ స్కిల్స్ అనేవి ప్రొడక్టివ్ స్కిల్స్ అన్నమాట. జనరేటివ్ స్కిల్స్ అంటే సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే పదాలను ప్రొడ్యూస్ చేస్తాయి కదా. సో జనరేటివ్ స్కిల్స్. ఎక్స్ప్రెసివ్ స్కిల్స్, స్పీకింగ్, మనం మాట్లాడుతున్నాం, ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం కదా మాట్లాడుతుంటే. ఏదైనా రాస్తున్నాం, లేదంటే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలం కదా రాస్తున్నా కూడా, మాట్లాడుతున్నా కూడా. సో దీస్ ఆర్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్, జనరేటివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ స్కిల్స్. యాక్టివ్ స్కిల్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్యాసివ్ స్కిల్స్ చూద్దాం. రీడింగ్ అండ్ లిసనింగ్, దీస్ 2 ఆర్ కాల్డ్ ప్యాసివ్ స్కిల్స్. ప్యాసివ్గా ఉంటుంది అంటే యాక్టివ్గా ఉండమన్నమాట. దీస్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. అంటే ఎవరైనా చెప్తుంటే, లిసనింగ్ అంటే ఎవరైనా చెప్తుంటే వింటాం కదా. సో రిసెప్టివ్ స్కిల్ అన్నమాట. కాంప్రహెన్షన్ స్కిల్స్. కాంప్రహెన్షన్ ఇస్తారు మనకి, ఒక ఎస్సే ఇస్తారు, దాన్ని కాంప్రహెన్సివ్ రీడింగ్ అంటారు కదా. సో దాన్ని చదువుతాం, మనం కాంప్రహెన్షన్ని చదువుతాం. సో కాంప్రహెన్షన్ స్కిల్స్ అనమాట రీడింగ్ అనేది. రికగ్నిషన్ స్కిల్ ఇది ప్యాసివ్ స్కిల్ అనేది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద ఆడియో లింగ్వో స్కిల్స్ ఆర్ ఓరల్ స్కిల్స్? ఆడియో లింగ్వల్ అంటే మాట్లాడేవి, ఓరల్ అంటే మాట్లాడేవి. మనం ప్యాసివ్ స్కిల్స్ అని చెప్పుకున్నాం కదా, వాటినే ఆడియో లింగ్వో స్కిల్స్ లేదా ఓరల్ స్కిల్స్ అంటాం. లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ ద ఓరల్ స్కిల్స్ లేదా ఆడియో లింగ్వల్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ ఆర్ సైకోమోటర్ స్కిల్స్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. టైప్స్ ఆఫ్ లిజనింగ్ని మనం డివైడ్ చేసుకుంటే 5 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఓహిన్ అండ్ కాక్లీ. ఓహిన్ మరియు కాక్లీ గారి ప్రకారం లిసనింగ్ స్కిల్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటే లిజనింగ్ టు ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ సౌండ్ని ఐడెంటిఫై చేయడానికి వింటే దాన్ని డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటారు. నెక్స్ట్ కాంప్రహెన్షన్ లిజనింగ్ ఫర్ ద అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి వింటే
దాన్ని కాంప్రహెన్సివ్ లిజనింగ్ అంటారు. నెక్స్ట్ క్రిటికల్ లిజనింగ్ అన్నమాట. లిజనింగ్ యాజ్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్షన్. యాక్సెప్ట్ చేయడానికి కావచ్చు, రిజెక్ట్ చేయడానికి కావచ్చు, ఏదైనా మనం వింటున్నాము ఒకరు చెప్పింది అంటే దాన్నే క్రిటికల్ లిజనింగ్ అంటారు. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ ఎయిదర్ రిజెక్ట్, దీన్నే క్రిటికల్ లిజనింగ్ అంటారు. నెక్స్ట్ థెరప్యూటిక్ లిజనింగ్ బట్ నాట్ రెస్పాండింగ్. ఓకేనా, వింటాము కానీ రెస్పాండ్ అవ్వము, జస్ట్ వింటాం అంతే. ఇది ఒక పర్పస్ఫుల్ లిజనింగ్ అనేది కాదు, ఒక పర్పస్తో విన్నదైతే కాదన్నమాట, దాన్ని థెరప్యూటిక్ లిజనింగ్ అంటారు. నెక్స్ట్ అప్రిషియేటివ్ లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్, లిజనింగ్ మ్యూజిక్. ఓకేనా, లిజనింగ్ మ్యూజిక్ వచ్చేసి అప్రిషియేటివ్ లిజనింగ్ అవ్వచ్చు. లిజనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ అయితే అప్రిషియేటివ్ లిజనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మనకి 5 టైప్స్ అన్నమాట. ఓహిన్ మరియు కాక్లీ ప్రకారం 5 టైప్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ లిజనింగ్స్ అనేవి ఉన్నాయి, అవి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి జిస్ట్ లిజనింగ్ ఏ లెంతీ స్పీచ్ బట్ టేకింగ్ 2 or 3 మెయిన్ పాయింట్స్. మనం ఒక లెంతీ స్పీచ్ అనేది వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా రాజకీయ నాయకులు పార్టీ మీటింగ్కి అట్లా వెళ్ళినాం అనుకోండి, అందులో ఎన్నో వింటాం, అన్నీ అంటే ఒక లెంత్ 1 hour స్పీచ్ వరకు ఉంటుంది, కానీ మనకి యూజ్ అయినవి మాత్రమే వింటాం. ఒక 2-3 పాయింట్స్ మాత్రం తీసుకుంటాం. అంటే లైక్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది ఏంటి, ఇట్లాంటివి ఏదైనా మనం గ్రహిస్తాం, మిగతా అన్నీ వదిలేస్తాం. దాన్ని జిస్ట్ లిజనింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ లిజనింగ్. వితౌట్ ఎనీ పర్పస్ వీ లిజనింగ్, దట్ ఈస్ కాల్డ్ క్యాజువల్ లిజనింగ్. ఒక పర్పస్ అంటూ లేకుండా జస్ట్ ఏదో విన్నాంలే అని విన్నట్లయితే దాన్ని క్యాజువల్ లిజనింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ లిజనింగ్. యు ఆర్ లిజనింగ్ ఫర్ ఏ పర్పస్ఫుల్ ఈజ్ కాల్డ్ ఫోకస్ లెర్నింగ్. ఒక పర్పస్ఫుల్గా ఏదైనా వింటున్నాము, మన అవసరానికి కాన్సన్ట్రేట్ చేసి వింటున్నాము అంటే కనుక దాన్ని ఫోకస్ లిజనింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీచర్ క్లాస్ చెప్తున్నాడు, అంతెందుకు నేను మీకు ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, ఒక పర్పస్ అయితే ఉంది. ఇంగ్లీష్ మెథడాలజీలో 6 మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్ మేడం చెప్పేది నేను వినాలని మీరు ఒక పర్పస్తో వింటున్నారు కదా, సో దీన్నే ఫోకస్ లిజనింగ్ అంటారు. ఒక క్వశ్చన్ ఇప్పుడు మనం చెప్పుకున్న వరకు కొన్ని టాపిక్స్ అయినాయి కదా, అయినంత వరకు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అంటే మీకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, నేను క్వశ్చన్స్ చేయగలుగుతున్నా లేదా, నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అని. నేను చెప్తుంటే మీరు వీడియో పాస్ చేసి ఆన్సర్ పెట్టండి, చూస్తాను. క్వశ్చన్ వచ్చేసి విచ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ కేటగిరైజ్డ్ యాజ్ రిసెప్టివ్ అండ్ ప్యాసివ్ స్కిల్స్. రిసెప్టివ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్. ప్యాసివ్ అంటే మనం మాట్లాడము, రాయము. ఓకేనా, యాక్టివ్గా ఉంటాము, ప్యాసివ్గా ఉంటాము, ఎవరో చెప్తుంటే వింటాము, లేదంటే కాంప్రహెన్సివ్ రీడింగ్ అంటే ఏదో చెవులో లోపల చదువుకుంటాము, దీన్నే మనం ప్యాసివ్ స్కిల్స్ అన్నాం. ఎక్కడుందో చూద్దాం. స్పీకింగ్ అండ్ రైటింగ్, ఇది వచ్చేసి మనకి యాక్టివ్ స్కిల్ అవుతుంది, ప్యాసివ్ కాదు. రీడింగ్ అండ్ రైటింగ్, ఇందులో రైటింగ్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. లిజనింగ్ అండ్ రీడింగ్, ఓకేనా, ఇది వచ్చేసి ప్యాసివ్ స్కిల్స్. జస్ట్ ఎవరో చెప్తుంటే వింటాము, లేదంటే మనలో మనమే కాంప్రహెన్సివ్ స్టడీ చేస్తాము, దాన్నే ప్యాసివ్ స్కిల్ లేదా రిసెప్టివ్ స్కిల్ అంటాం. రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు లిజనింగ్ అంటే ఎవరో చెప్తుంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా, దాన్నే రిసెప్టివ్ స్కిల్ అంటారు. ఓకేనా, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. లిజనింగ్ అండ్ ద రీడింగ్ ఆర్ ద రిసెప్టివ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రొడక్టివ్ ఆర్ యాక్టివ్ స్కిల్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. ప్రొడక్టివ్ స్కిల్స్ గురించి అడగడం జరిగింది. రైటింగ్ అండ్ లిజనింగ్, మనకి లిజనింగ్ అనేది ప్యాసివ్ స్కిల్. స్పీకింగ్ అండ్ రైటింగ్, ఓకేనా, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇవేంటి మనకి యాక్టివ్ స్కిల్స్ అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ which skill are referred to as oral or audiolingual skills. Reading and writing, listening and speaking and writing, listening and reading. Listening and speaking అనేది మనకి oral language or audiolingual skill అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, what role do English teachers
హ్యావ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఓకేనా, టీచర్ యొక్క రోల్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టూడెంట్లో డెవలప్ చేయడానికి టీచర్ యొక్క రోల్ ఏంటి అని అడగడం జరిగింది క్వశ్చన్. టు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ సైకోమోటర్ స్కిల్స్ ఓన్లీ, టు ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రామర్ అండ్ వొకాబులరీ, టు లే ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఎట్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. డి ఆప్షన్ వచ్చేసి టు కండక్ట్ అసెస్మెంట్స్ ఆన్ రీడింగ్ కాంప్రహెన్షన్ రెగ్యులర్లీ. ఓకేనా, ఎవరైనా కానీ టీచరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలి స్టూడెంట్లో అనుకుంటే ఏం చేయాలంటే టు లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ద లిజనింగ్ అండ్ ద స్పీకింగ్, యాక్టివ్ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, యాక్టివ్ స్కిల్స్ని నేర్పించాలి. ఓకేనా, టు ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ని ఎప్పుడైతే నేర్చుకున్నామో లాంగ్వేజ్ నేర్చుకుంటున్న కొత్తలోనే ఇది చేయాలంట. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై క్యాజువల్ లిజనింగ్? క్యాజువల్ లిజనింగ్ అంటే ఏంటని అడిగారు. లిజనింగ్ విత్ ఏ స్పెసిఫిక్ పర్పస్ టు గ్రాస్ప్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద లెర్నింగ్. ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్ అని అడిగారు కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేసుకోవడానికి అన్నారు కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. క్యాజువల్ లిజనింగ్ కాదు ఇది. లిజనింగ్ అటెంటివ్లీ టు రిటైన్ అండ్ కాంప్రహెండ్ స్పోకెన్ వర్డ్స్, ఇది కూడా రాంగ్. లిజనింగ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ ఆఫెన్ డన్ వైల్ మల్టీ టాస్కింగ్ ఆర్ పేయింగ్ లిటిల్ అటెన్షన్. ఓకేనా, ఏదైనా పనులు చేసుకుంటూ 2-3 పనులు చేసుకుంటూ ఏదైనా వింటున్నాము అంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ వింటున్నాము అంటే దాన్ని క్యాజువల్ లిజనింగ్ అంటారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీలీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోకస్డ్ లిజనింగ్? ఫోకస్డ్ లిజనింగ్ యొక్క ప్రైమరీ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు. ఇట్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ ఫర్ ద ఎంజాయ్మెంట్ వితౌట్ పేయింగ్ అటెన్షన్ టు ద డీటెయిల్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ విత్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్పెసిఫిక్. థర్డ్ ఆప్షన్, ఇట్ ఈస్ ద లిజనింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ వైల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిఫరెంట్ టాస్క్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇట్ రిఫర్స్ టు ద ప్యాసివ్ రిసెప్షన్ ఆఫ్ సౌండ్స్ వితౌట్ కాంప్రహెన్షన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోకస్డ్ లిజనింగ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ విత్ ద పర్పస్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి స్పెసిఫిక్గా పర్పస్ఫుల్గా వింటున్నాము అంటే దాన్ని ఫోకస్డ్ లిజనింగ్ అంటారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ అప్రాప్రియేట్ లిజనింగ్? అప్రాప్రియేట్ లిజనింగ్ని బెస్ట్ డిస్క్రైబ్ చేయడానికి కింద ఒక 4 ఆప్షన్స్లో ఒకటి చూస్ చేసుకోండి అని అడిగారు. లిజనింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ విత్ ద ఇంటెంట్ టు ద ఫాలో దెమ్ అక్యురేట్లీ. ఓకేనా, బి ఆప్షన్ లిజనింగ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ద అనలైజింగ్ ఈచ్ వర్డ్ స్పోకెన్. ఆప్షన్ సి లిజనింగ్ ఫర్ ద listening for pleasure and enjoyment such while enjoying music, poetry or a speech. ఓకేనా, అప్రోప్రియేట్ లిజనింగ్ అంటే ఇదన్నమాట. లిజనింగ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ఎంజాయ్మెంట్ సచ్ యాజ్ వైల్ ఎంజాయింగ్ ద మ్యూజిక్, పోయట్రీ అండ్ స్పీచ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. కొన్ని క్వశ్చన్స్ 7 or 8 వరకు చేసుకున్నాం అనుకుంటా. మళ్ళీ వచ్చేసి టైప్స్ ఆఫ్ రీడింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీడింగ్లో వచ్చేసి 3 టైప్స్: ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ వచ్చేసి రీడింగ్ టు గెట్ ద జిస్ట్, అంటే ఓన్లీ సారాంశం కోసం, ఏదైనా సమ్మరీ కోసం. మనం మొత్తం న్యూస్ పేపర్ చదువుతాం అనుకోండి, మొత్తం చదవం కదా, ఏదైనా హెడ్డింగ్ చూస్తాము, మనకి నచ్చకపోతే వేరే పేపర్ మళ్ళీ వేరే పేపర్ తీసేసి వేరేది ఏదైనా హెడ్డింగ్ చూస్తాం, దీనిలో మ్యాటర్ ఉందా అని ఏదైనా కొంచెం సమ్మరీ లాగా చదువుతాం. ఓకేనా, దాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. రీడింగ్ క్విక్లీ, త్వరగా చదువుతాం అన్నమాట. ఓకేనా, రీడింగ్ ఫర్ ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేయడం కోసం చదువుతాం. ఏదైనా సప్లిమెంటరీ రీడర్స్ కావచ్చు, లేదంటే సమ్మరీ కోసం కావచ్చు, స్టోరీస్ కోసం కావచ్చు, లేదంటే మనకి ప్లెజర్ మరియు ఎంజాయ్మెంట్ కలిగించేవి ఏవైతే బుక్స్ ఉంటాయో వాటి కోసం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్టెన్సివ్ రీడింగ్స్.
నెక్స్ట్ ఇంటెన్సివ్ రీడింగ్ వచ్చేసి డీటెయిల్ రీడింగ్ అన్నమాట. ఇది డీటెయిల్ ఎనాలిసిస్ ఆఫ్ ద టెక్స్ట్. ఏదైనా ఉంది అంటే దాన్ని డీటెయిల్డ్గా చదువుతాం, డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ క్రిటికల్ రీడింగ్, మన సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయి, అవి మనం డీటెయిల్గా చదువుకుంటాం కదా, అంటే డీటెయిల్డ్గా ఎనలైజ్ చేసుకుంటాం. మన మెథడాలజీ బుక్ ఉంది, ఇంగ్లీష్ బుక్, అది డీటెయిల్గా చదువుకుంటామా లేదా అట్లా అన్నమాట, అది ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ రీడింగ్. గ్రాఫిక్ రీడింగ్ వచ్చేసి పిక్చర్స్, లోగోస్, సైన్ బోర్డ్స్ ఇట్లాంటివన్నిటిని చూసి చదువుతాయి. అంటే అక్కడ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, రెడ్ సిగ్నల్ పడితే మనం ఆగుతామా లేదా? ఓకేనా, ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ సిగ్నల్ పడింది, అక్కడ మనం ఆగుతాం, మనకు అక్కడ ఏమీ కనిపించదు, జస్ట్ రెడ్ సిగ్నల్ కనబడుతుంది, అంటే ఇక్కడ ఆగాలి అని మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్లో సింబల్ పడింది, ఎల్లో సింబల్ పడితే వెళ్ళిపోమని, ఓకేనా, వెళ్ళిపోతాం. ఇట్లా మనకి సైన్స్ చూసే కొన్ని అర్థం చేసుకుంటా. లేదంటే ఒక స్కల్ బొమ్మ వేసి డేంజర్ అనే సింబల్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్న దగ్గరికి ఇది ఈ సింబల్ ఉంటే డేంజర్ అని అర్థం అని మనమే చదువుకుంటాం. సో అలా సైన్ బోర్డ్స్ని చూసి కానీ, లోగోస్ని చూసి కానీ, పిక్చర్స్ని చూసి కానీ చదువుకుంటే దాన్ని గ్రాఫిక్ రీడింగ్ అంటారు. ఓకేనా, వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద లెటర్స్ అండ్ వర్డ్స్. దీనిలో ఏమి లెటర్స్ ఉండవు, వర్డ్స్ ఉండవు, కానీ మనం వాటిని చూసి చదువుతాం అన్నమాట. ఇంకో ఇక్కడ స్కల్ ఉండి ఇట్లా ఉందనుకోండి, డేంజర్ అన్నట్లు. రెడ్ సిగ్నల్ ఇట్లా పడిందా, రెడ్ సిగ్నల్ పడితే ఆగమన్నట్లు, అట్లా ఆగుతాం కదా. సో దాన్నే గ్రాఫిక్ రీడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పడినప్పుడు కావచ్చు. దీన్నే మనం ఆర్గానిక్ రీడింగ్ అని కూడా అంటాము. గ్రాఫిక్ రీడింగ్ని ఆర్గానిక్ రీడింగ్ అని కూడా పిలుస్తామన్నమాట. చూశారు కదా, ఇవన్నీ మనకి రీడింగ్లో ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ సమ్మరీ కోసం, లేదంటే మన ఎంజాయ్మెంట్ కోసం, ప్లెజర్ కోసం ఇట్లాంటివన్నీ చదువుతామన్నమాట. ఏదో న్యూస్ పేపర్లో వస్తే మనకి నచ్చింది ఏమైనా ఉంటే చూద్దామా అన్నట్లు, ఒక మూవీ ఉన్న దాంట్లో మూవీస్ వస్తాయి కదా ఒక పేపర్లో అన్నీ, అట్లాంటివి ఏమైనా చూడడం, లేదంటే ఇంకేదైనా సమ్మరీ మనకు నచ్చిన బుక్స్ ఉంటే దానిలో సమ్మరీ చూడడం, ఇట్లాంటివన్నీ చేస్తాం కదా, అదే ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ అంటే ఇంటెన్షనల్గా, డీటెయిల్డ్గా, ఎనలైజ్గా, క్రిటికల్గా చదవడం. అంటే నథింగ్ బట్ మన సబ్జెక్ట్ బుక్స్. మనకి ఇప్పుడు టెట్కి బయో సైన్స్ కావాలి, తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి, మ్యాథ్స్ కావాలి, సైకాలజీ కావాలి, ఇవన్నీ మనం క్రిటికల్గా చదువుకుంటాం, డీటెయిల్డ్గా ఎనాలిసిస్ చేసుకుంటూ చదువుతాం, ఎవ్రీ టెక్స్ట్ మనం అర్థం చేసుకొని చదువుతాం. సో దాన్నే ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. గ్రాఫిక్ రీడింగ్ మీన్స్ గ్రాఫ్స్ అంటే పిక్చర్స్ని, లోగోస్ని, సైన్ బోర్డ్స్ని చూసి మనం ఏదైనా అర్థం చేసుకొని మనం చదివితే దాన్ని గ్రాఫిక్ రీడింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద రాడెల్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఇక్కడ స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఉందన్నమాట. అదేంటో చూద్దాం. స్కిమ్మింగ్ అంటే టు గెట్ ద సెంట్రల్ ఐడియా, ఒక సెంట్రల్ ఐడియా రావడానికి కోసంకి చదివితే గన దాన్నే స్కిమ్మింగ్ అంటారు. ఓకేనా, ఓవర్ వ్యూ, ప్రివ్యూ. ఏదైనా బుక్ ఉంది, దాన్ని ఒక కవర్ పేజ్ చదువుతాము, కవర్ పేజ్ చూస్తాము, లేదైనా ఒక మూవీ ఉంది, ఆ మూవీ పోస్టర్ చూసి మూవీకి వెళ్ళిపోవడమా, లేదంటే ఆ మూవీలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా అట్లా చూస్తాం కదా. ఓవర్ వ్యూ, ప్రివ్యూ ఇట్లాంటి వాటిని స్కిమ్మింగ్ అంటారు. కీపింగ్ రెలెవెంట్ అండ్ డిస్కార్డింగ్ ద ఇర్రిలెవెంట్. రిలెవెంట్ అంటే రిలెవెంట్గా మనకి ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచుకుంటాం. కీపింగ్ రిలెవెంట్ అండ్ డిస్కార్డింగ్ ద ఇర్రెలెవెంట్. అవసరమైన ఉంచుకుంటామో అవసరం లేనివి తీసుకోము, మనం ఏదైతే చదువుతామో వాటి నుంచి. ఓకేనా, స్కిమ్మింగ్ అనమాట. అది స్కానింగ్ వచ్చేసి టు సెర్చ్ ఫర్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నట్లయితే దాన్ని స్కానింగ్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే స్టేషన్లో ఉంది, మన రైలు మనకి ఒక నంబర్ కావాలి, సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ మనకు కావాలి అంటే అక్కడ మనకు కావాల్సిన ట్రైన్ వరకే చూస్తాము. టు సెర్చ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం. మిగతా ట్రైన్లన్నీ చాలా వెళ్తూ ఉంటాయి, నంబర్లు అక్కడ లైటింగ్ పడి వెళ్తూ ఉంటాయి కదా వర్డ్స్, మనం అవన్నీ చూడం, మనకు కావాల్సింది ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చూస్తాం. సో టు సెర్చ్ ఫర్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, దాన్ని స్కానింగ్ అంటారు. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే మనం పైన ఆల్రెడీ చెప్పుకున్నాం, డీటెయిల్ రీడింగ్ ఆర్ ద క్రిటికల్ రీడింగ్ అనేసి చెప్పుకున్నాం కదా, ఇవన్నమాట అకార్డింగ్ టు ద రాడెల్. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ క్వాలిటీస్ గురించి చెప్పుకుందాం.
టాపిక్ సెంటెన్స్ హ్యావింగ్ అండ్ సమ్మరీ ఆఫ్ ద పారాగ్రాఫ్. టాపిక్స్ అనేవి హ్యావింగ్ టాపిక్ సెంటెన్సెస్ అనేది కలిగి ఉండాలి. రైటింగ్ క్వాలిటీ వచ్చేసి మెయిన్గా ఏంటంటే సెంటెన్స్ కలిగి ఉండాలి, సమ్మరీ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొహెరెన్స్ అంటే ఏంటి? కొహెరెన్స్ రిఫర్స్ టు ద క్లారిటీ ఆఫ్ ద ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకేనా? కొహెరెన్స్ రిఫర్స్ టు ద క్లారిటీ ఆఫ్ ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ దేర్ అరేంజ్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్. మనం ఏదైతే అరేంజ్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నామో, ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ టర్మ్స్ మీద మనకి క్లారిటీ అనేది ఉండాలి. కోహరెన్స్ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉంటాయి? ఫీచర్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటారు, లక్షణాలు అంటారు కదా, అవి. ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ అనేవి ఆర్డర్గా ప్రెజెంటేషన్ చేయాలి. నెక్స్ట్ ప్లాన్డ్ మూమెంట్ ఫ్రమ్ వన్ ఐడియా టు ద అనదర్ ఐడియా. నెక్స్ట్ ప్రాపర్షనేట్ ఎంఫసిస్ ఆన్ మెయిన్ అండ్ సబార్డినేట్ ఐడియాస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. లింకింగ్ వన్ ఐడియా ఈజ్ విత్ ద అనదర్ ఐడియా ఈజ్ కాల్డ్ కొహెషన్. ఒక ఐడియాని ఇంకొక ఐడియాతో లింక్ చేస్తే దాన్ని కొహెషన్ అంటాము. ఓకేనా? ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఐడియా ఈజ్ కాల్డ్ కొహెషన్. ఐడియాని ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయడాన్నే కొహెషన్ అంటారు. ఓకేనా? కొహెషన్ అంటే యూజింగ్ లింక్స్ టు ద కరెక్ట్ ఐడియాస్. కొహెరెన్స్ అంటే క్లారిటీ ఆఫ్ ఐడియాస్, లాజికల్ అరేంజ్మెంట్. ఇదొక ఐడియా ఉంది, ఈ రెండింటిని ఏదైనా లింక్ చేస్తే దాన్నే కొహెషన్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్కి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి అని చూద్దాం ఇప్పుడు. నీట్నెస్ అనేది కంపల్సరీ లాంగ్వేజ్కి ఉండాలి. అనవసరమైన ఇట్లా ఏ అనేది ఇట్లా రాస్తారు కొంతమంది సీన్ ఇట్లా రాస్తారు. ఓకేనా? అనవసరమైన ఒత్తులు పల్లులు ఇచ్చి సాగదీయకుండా మంచిగా లాంగ్వేజ్ లాగా రాయాలి, నీట్గా రాయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లెజిబిలిటీ. లాంగ్వేజ్కి లెజిబిలిటీ, హ్యాండ్ రైటింగ్కి లెజిబిలిటీ అనేది ఉండాలి. సైజ్ మంచిగా సరిపోయేంత సైజ్ అయితే మెయింటైన్ చేయాలి. ఈవెన్ షేప్ ఆల్సో నీట్గా లెటర్స్ ఇట్లా రాసుకోవాలి. ఓకేనా? సైజ్ మరియు షేప్ అనేది మెయింటైన్ చేయాలి. స్పేస్ అంటే వర్డ్ నుంచి వర్డ్కి అయితే స్పేస్ కొంచెం ఇవ్వాలి. ఒక పదం రాస్తే ఇంకొక పదంకి స్పేస్ అనేది ఇచ్చుకుంటూ రాయాలి. స్పీడ్ అంటే నార్మల్గా స్పీడ్ మెయింటైన్ చేయాలి. మరీ స్పీడ్గా పిచ్చిగా రాయడం కాదు, నీట్గా ఉండాలి. స్పేస్ ఇవ్వాలి. రెండు పదాలకు మధ్య షేప్ నీట్గా ఉండాలి, సైజు తగ్గట్టుగా ఉండాలి. ఓకేనా? డిస్టింక్టివ్నెస్ అంటే యూనిక్గా ఉండాలి. నీ హ్యాండ్ రైటింగ్ అనేది యూనిక్నెస్తో కలిగి ఉండాలి. నీ హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ కాకుండా నీట్గా చూడడానికి బాగుండాలి, యూనిక్గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ సింప్లిసిటీ. లాంగ్వేజ్ రైటింగ్ అనేది సింపుల్గా రాయాలన్నమాట. నెక్స్ట్ కరెక్టివ్నెస్, తర్వాత బ్యూటీ. ఇవన్నీ క్వాలిటీస్ కూడా హ్యాండ్ రైటింగ్కి కలిగి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు మనకి పార్ట్ 1 లాగా ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ 4 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను పార్ట్ 2 కింద. ఆ వీడియోలో మిగతా ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నీ మీకు ఒకే వీడియోలో అందించేలా ట్రై చేస్తానన్నమాట. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. ఇంకా మోర్ వీడియోస్ నేను చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.